ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 10వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును. 138వ కీర్తన 8వ చరణం. శ్రమలు పడడములో దైవ సంబంధమైన టీవీ వింతైన అలౌకిక శక్తి ఉన్నాయి. ఇది మానవ మేధస్సుకు అందదు. మనుషులు శ్రమలు లేకుండా గొప్ప పరిశుద్ధతలోకి వెళ్ళడం సాధ్యం కాదు. వేదనల్లో ఉన్న ఆత్మ ఇక దేనికి చలించని పరిణితి నొందినప్పుడు, తనకు సంభవించే కష్టాలను చూసి చిరునవ్వు నవ్వగలిగే సంయమనం వచ్చినప్పుడు, బాధల నుండి విడుదల కలిగించమని దేవుణ్ణి ప్రార్థించడం కూడా అవసరమన్న భావన మనలో నాటుకున్నప్పుడు, బాధలు మనలో తమ పరిచర్యను పూర్తి చేశాయన్నమాట. సహనం మనలో ఈడేరిందన్నమాట. శిలువ శ్రమలు మన తలపై కిరీటంగా రూపుదిద్దుకున్నాయన్నమాట. శ్రమల పట్ల ఇలాంటి దృష్టి మనకు కలిగినప్పుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం మొదలు పెడతాడు. ఇలాంటి స్థితిలో మన వ్యక్తిత్వం అంతా దేవుని ఆధీనంలో నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. మనస్సుకి దేహానికి సంబంధించిన వాంఛలన్నీ అదుపులో ఉంటాయి. మనసులో నిత్య విశ్రాంతి పరుచుకుంటుంది. నాలుక మౌనంగా ఉంటుంది. అది దేవుణ్ణి ప్రశ్నలు అడగడం మానుకుంటుంది. దేవా, నన్నెందుకు వదిలేశావు అని కేకలు వేయదు. మనస్సు గాలిలో మేడలు కట్టడం విరమించుకుంటుంది. పనికి మాలిన తలంపులను విసర్జిస్తుంది. జ్ఞానం సాధువవుతుంది. కోరికలు అదుపులోకి వస్తాయి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం తప్ప వేరే కోరికలేమీ మనకు ఉండవు. అన్ని విషయ వాంఛలు నశిస్తాయి. మనస్సును ఏదీ కదిలించలేదు, ఏదీ గాయపరచలేదు, ఏదీ అడ్డగించలేదు. ఎందుకంటే పరిస్థితులు ఎలాంటివైనా మనస్సు దేవుణ్ణే కోరుకుంటుంది. దేవుడే ఈ విషయాల విశ్వంలో సర్వాధికారిగా ఉన్నాడు. కాబట్టి మంచివే గాని, చెడ్డవే గాని, గడిచినవే గాని, రానున్నవే గాని అన్నీ మన మంచి కోసమే సమకూడి పనిచేస్తూ ఉంటాయి. పూర్తిగా ఇంద్రియాలను లొంగదీసుకున్నవాడు ధన్యుడు. మన బలాన్ని, జ్ఞానాన్ని, మన సంకల్పాలను, కోరికలను విడిచిపెట్టి మనలోని ప్రతి అణువు యేసు పాదాల క్రింద నిశ్చలంగా ఉన్న గలిలయ సముద్రంలాగా అయిపోవడం ధన్యకరం. శ్రమలో నిరుత్సాహపడకపోవడమే గొప్పతనం. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.